ఈ వీడియో వచ్చి కళ్యాణ్ పడాల అండ్ తనూజ అండ్ ఇమ్మోనియల్ వీళ్ళు అసలు వస్తున్నారా రావట్లేదా అండ్ టీమోన్ పవన్ అండ్ రీతు ఎప్పుడు వస్తున్నారు ఏంటి వీటన్నిటి గురించి చాలా మందికి క్వశ్చన్ మార్క్స్ అయితే ఉన్నాయి. బీబీ జోడీ సీజన్ 2 అయితే గ్రాండ్ గా అయితే లాంచ్ అవడం జరిగింది సాటర్డే రోజు. మామూలుగా కాదు, ఒక రేంజ్ లో ఉంది. అండ్ హోస్ట్ ప్రదీప్ గారి ఆ ఎంట్రీ సాంగ్ అయితేమే అండ్ శేఖర్ మాస్టర్ సాంగ్ అయితేమే, శ్రీదేవి గారు, సదా గారు, ప్రతి ఒక్కరిది కాదు, ప్రతి ఒక్కటి స్టార్టింగ్ నుంచి 1 అవర్ పైన అయితే ఎపిసోడ్ ఉంది. బాగునింది. బాగా ఇంట్రెస్టింగ్ గా పెట్టారు. 2 జోడీస్ కి డాన్స్ పెట్టడం, మళ్ళీ వాళ్ళిద్దరికి ఏదైతే ఇది ఉంది కదా, పవర్ అస్తరాకు ఒక టాస్క్ పెట్టడం. టాస్క్లు అనేటివి కొంచెం చిన్నపిల్లలు ఏదైతే మనం బిగ్ బాస్ లో మాట్లాడుకున్నామో తొక్కుడు బిళ్ళ, ఈ గోలీలాట అన్నట్టు సేమ్ ఇదే రిపీట్ అవుతుంది. ఎందుకు రిపీట్ అవుతుందంటే అక్కడ వాళ్ళకి జరిగే ఇప్పుడు డాన్స్లు వేయాలి, వీళ్ళు మళ్ళీ జడ్జెస్ వాళ్ళ అభిప్రాయం ఏదో చెప్పాలి, డాన్స్ వేసిన తర్వాత మళ్ళీ టాస్కులు అండ్ ఎన్నో, మళ్ళీ కొంచెం కామెడీ ఉంటుంది మధ్యలో. ఇవన్నీ 1 అవర్ లో లేపాలంటే అష్ట కష్టం అనమాట. అందుకని చిన్న చిన్న టాస్కులు పెడతారు. ఆ బొమ్మలు గీసేటి, ఏదో ఒక జంతువులు గెస్ చేసేది, చిన్న చిన్న గేమ్స్ అయితే పెట్టి ఆ పవర్ అస్తర్లు ఇవ్వడం జరుగుతుంది అనమాట. అందుకని మనం కూడా పెద్దగా ఏం గేమ్స్ ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ అంటే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే లాట్ ఆఫ్ టైం ఉంటుంది, వాళ్ళు చేసే పని అదే కాబట్టి. బిగ్ బాస్ షోలో ఇలాంటి షోలలో ఇంకా మనం ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయలేం కాబట్టి ఓకే, పర్లేదు. కాకపోతే కొంచెం ఆటలనేటివి కొంచెం ఇంట్రెస్టింగ్ గా పెడితే బాగుంటుంది అనిపించింది. ఎందుకు చెప్తున్నానంటే ఈ భుజం పైన గ్లాసెస్ పెట్టే గేమ్ ఏదైతే ఉందో, నాకు చిన్నప్పుడు 5వ తరగతిలో మాకు ఇది పెట్టారు. ఏం పెట్టారంటే, ఇది ఇండిపెండెన్స్ డే ముందు రోజు ఆటల పోటీలు పెడతారు. ఇండిపెండెన్స్ డే అప్పుడు గిఫ్ట్లు ఇవ్వడానికి పెన్నులు, జామెట్రీ బాక్సులు అవి. రాయి పైన పెట్టుకొని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ముందుకి. ఒక గీత గీస్తారు. ఆ గీత ఎవరు ఫస్ట్ దాటిపోతే వాళ్ళకి పెన్ను, పెన్సిల్ ఇస్తారు. అప్పుడు అన్నమాట. సేమ్ అదే ఆట గుర్తొచ్చింది. వీళ్ళు కూడా అబ్బాయిలు జస్ట్ ఇలా ని కొంచెం వంకుంటారన్నమాట. అమ్మాయిలు గ్లాసెస్ బ్యాలెన్స్ చేయాలి. ఆడ టైం అయిపోయేలోపు ఎక్కువ గ్లాసెస్ ఎవరికుంటే వాళ్ళు విన్ అయినట్లు అన్నమాట. ఇది మొత్తానికైతే హవా టీమ్ అయితే గెలవడం జరిగింది. అంటే పెద్దగా అనిపించలేదు. గెలిచినా కూడా ఈ గేమే కదా, దీంట్లో గెలిచేదేముంది, మళ్ళీ గెలిచామని పెద్ద సెలబ్రేషన్ చేయాల్సినంత అవసరం ఉంది అట్లా అనిపించింది. కొంచెం మంచిగా పెడితే బాగుంటుంది అనిపిస్తుంది గేమ్స్. ఇంకంటే వీటికంటే కొంచెం ఇంకొంచెం ఇంప్రూవ్ అయ్యి మీకు ఎలా నస్తున్నాయి వీళ్ళకి పెట్టే గేమ్స్ అండ్ ఎవరి డాన్స్ మీకు నచ్చింది, దాని గురించి అయితే ఒక కామెంట్ అయితే చేయండి. అదనమాట మ్యాటర్. ఫస్ట్ ఎపిసోడ్ అయితే బాగానే జరిగింది. అమర్దీప్, నైనిక అండ్ ఏదైతే శ్రీనివాస్ సాయి, నైని పావని అండ్ అర్జున్, శ్రీ సత్య వీళ్ళ డాన్స్లు అయితే ఎరగ తీసేసానని చెప్పొచ్చు. బాగా నచ్చాయి, మంచిగా ఉన్నాయి. మీకు వీళ్ళ డాన్సులు నచ్చితే మాత్రం ఒక కామెంట్ అయితే వేసుకోండి మామ, ఎవరిది నచ్చింది ఏంటి అనేది. ముగ్గురు 3 జోడీలు బాగా వేశారు, బాగా ఉన్నాయి డాన్స్ పర్ఫార్మెన్స్లు అయితే. నెక్స్ట్ సండే అప్పుడు చూద్దాము. అది పక్కన పెట్టేస్తే ఎపిసోడ్ గురించి ఒక వీడియో చేశాను. దాని గురించి కూడా ఉంటుంది, మన యూట్యూబ్కి వెళ్ళి చూడండి. బాగుంది. ఫస్ట్ ఎపిసోడ్ అయితే బాగా లాంచింది. మొత్తానికి వస్తే అసలు కళ్యాణ్ వస్తాడా రాడా అంటే, కళ్యాణ్ గురించి చాలా మందికి క్వెషన్ మార్క్ అయితే ఉందన్నమాట. ఆర్మీకెళ్తున్నాడు ఇక రాడు అని. లేదండి, మళ్ళీ ఒక 20 డేస్ లోనే వెళ్ళేసి కళ్యాణ్ మళ్ళీ రాబోతున్నాడు. ఒక ఇంటర్వ్యూలో క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. నాకు ఆ సినిమా అంటే చాలా ఇంట్రెస్ట్. నాకు చిన్నప్పటి నుంచి ప్యాషన్ ఉంది. నేను ఆర్టిస్ట్ గా ఉండాలనుకుంటున్నాను. ఆర్టిస్ట్ గా ఎదగాలనుకుంటున్నాను. ఇక ఇది ఏదైతే బిగ్ బాస్ నుంచి నాకు కొంచెం పేరు వచ్చిందో, దీన్ని కొంచెం నేను ఎక్కువగా యూజ్ చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పడం జరిగింది. దీన్ని బట్టి ఆలోచిస్తే మనం ఖచ్చితంగా ప్రోగ్రామ్స్ కి అయితేమి, ఆ మూవీస్ అయితే, వెబ్ సిరీస్లు అయితేమి, వీటన్నిటికి ఏదో ఒకటి చేయబోతున్నాడని మనకు అర్థమవుతుంది. ఇంకొకటి ఏంటంటే, బిగ్ బాస్ లో చేసిన ప్రతి ఒక్కరికి ఒక అగ్రిమెంట్ ఉంటుంది. ఇది ఎంత మందికి తెలుసు? ఆ అగ్రిమెంట్ ఏంటంటే 1 ఇయర్ పాటు మా టీవీలోనే చేయాలి వాళ్ళు. అయి ప్రోగ్రామ్స్ అయినా ఏయైనా సరే, మూవీసో, సీరియల్సో, ప్రోగ్రామ్సో ఏదో ఒకటి. ఆ 1 ఇయర్ పాటు బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన ఆ 1 ఇయర్ పాటు ఖచ్చితంగా వాళ్ళు ఆ షోసే చేసుకుంటూ ఉండాలి. దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా ప్రస్తుతానికైతే క్లియర్ అప్డేట్ అయితే లేదు. కళ్యాణ్ గురించి అయితే రావచ్చు, రాకపోవచ్చు అనమాట. ఒక క్లియర్ అప్డేట్ వస్తే మాత్రం ఖచ్చితంగా నేను ఒక వీడియో అయితే చేస్తాను. దానికి మొత్తానికైతే క్లియర్ అప్డేట్ అయితే లేదు. కాకపోతే ఆర్మీలో అయితే ఉండటం లేదు. వెళ్ళేసి ఒక 20 డేస్ లో రాబోతున్నాడు. ఇక్కడే అంటే సీరియల్స్ లో అయినా, మూవీస్ లో అయినా, ఏమన్నా వెబ్ సిరీస్ లో అయినా ఏదో ఒక దాంట్లోనే మొత్తానికైతే చేసే ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నాడు. అది క్లియర్ గా ఇంటర్వ్యూలో కూడా మనకి చెప్పడం జరిగింది. అది కళ్యాణ్ గురించి అన్నమాట. అండ్ తనూజ గురించి వచ్చిన అప్డేట్ అయితే, తనూజ అయితే వస్తుందంట. ప్రస్తుతానికి మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం తనూజ అండ్ ఇమ్మాన్యుయల్ ఇద్దరు రాబోతున్నారు. మంచి ఫన్ అయిపోతున్నారు. ఇమ్మాన్యుయల్ వచ్చేసి డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఏమీ చేయడట. ఓన్లీ కామెడీ కోసం అయితే తీసుకొస్తున్నారు. అంటే ఇప్పుడు డాన్స్ లో ఒక 2 జోడీస్ డాన్స్ వేసాక మధ్యలో కొంచెం కామెడీ కావాలి కదా, అక్కడ ఇమాన్యుయల్ కి ఏదో ఒక స్కిట్ ఇవ్వడమో, లేకపోతే ఎవరి మీద పంచులు వేయడమో, అలాంటి కామెడీ అయితే ఇమాన్యుయల్ అయితే చేయబోతున్నాడు. ఇమాన్యుయల్ కామెడీ ఎలా ఉంటుందో తెలుసు కదా, మనము బిగ్ బాస్ హౌస్ లోనే ఇచ్చి పడేశాడు. సుమన్ శెట్టి ప్రభంజనం అని, అసలు అసలు సుమన్ శెట్టి అన్నతో చేసిన కామెడీ అయితేమి, అన్నిటితో ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే ఫీల్ అయ్యాం మనము. కాకపోతే
ఆ టాప్ 3లో లేకపోయేసరికి అందరికి కొంచెం మనకు బాధేసింది. అంటే అంత బాగా ఆడి, టాస్కులు బాగా ఆడి, కామెడీ చేసి, ఆల్ రౌండర్ షో చేసినా కూడా అట్‌లీస్ట్ టాప్ 3లో లేకపోవడం అనేది కొంచెం బాధగానే ఉండింది. మొత్తానికైతే అయన్నీ మర్చిపోయి 'బీపీ జోడీ' సీజన్ 2కొచ్చి అండ్ ఎలా ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తాడు ఏంటి అనేది ఇంక మనం చూడాలన్నమాట. అండ్ 'తనూజ' కూడా వస్తున్న న్యూస్ క్లారిటీగా ఉందన్నమాట. చాలా మంది అంటున్నారు 'తనూజ' రాదు. ఎందుకు రాదు? తను ఇప్పుడు కప్పు ఓడిపోయింది. అదయిపోయింది. ఇంగ అదే ఆలోచించుకుంటూ కూర్చుంటే అయ్యే పని కాదనమాట. లైఫ్ అంటే ఏం జరిగినా మూవ్ ఆన్ అయిపోతూ వెళ్ళిపోవడమే. అదే అనమాట. ఏదో అది జరిగిందని దాని గురించి ఆలోచిస్తే తనూజాకే అది నష్టమనమాట. అలా ఏముండదు. చాలా మెచ్యూర్‌గా ఆలోచిస్తుంది తనూజ గారు. వస్తారు, షోస్ చేస్తారు, సీరియల్స్ చేస్తారు, వెబ్ సీరీస్‌లు ఏదో ఒకటైతే మొత్తానికైతే చేస్తారు. మనకి ప్రెజెంట్ ఉన్న అప్డేట్ ప్రకారం అయితే తనూజ గారైతే వస్తున్నారంట. అది కూడా వైల్డ్ కార్డ్ రూపంలో అయితే వస్తున్నారంటున్నట్టు న్యూస్ అయితే ఉంది ప్రస్తుతానికి. అదనమాట. నెక్స్ట్ వీళ్ళిద్దరు ఇమ్మోనియల్ అండ్ తనుజ వచ్చే ఛాన్సెస్ హైలీ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి 'డీమోన్ పవన్', 'రీతు' 100% ఏసుకోండి. ఖచ్చితంగా వీళ్ళిద్దరూ వైల్డ్ కార్డ్‌గా అయితే రాబోతున్నారు. అండ్ వచ్చాక ఇంక తెలుసు కదా 'రీతు' ఎలా ఉంటుందో మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అయితేమి, 'హుషారు' అయితేమి మామూలుగా ఉండదు. అండ్ 'డీమోన్ పవన్' వీళ్ళిద్దరి పేరు అసలు డాన్స్ ఎలా ఉంటుంది ఏంటి ఆ టాస్క్‌లు పెట్టినప్పుడు 'బిగ్ బాస్' హౌస్‌లో 'డీమోన్ పవన్' అయితే ఇచ్చి పడేయడం అయితే జరిగింది. దీంట్లో మరి 'బీబీ జోడీ' సీజన్ 2లో కూడా ఆ డాన్స్‌లో గాని, ఆ టాస్క్‌లో గాని ఎలా ఉంటాడు ఏంటి అనేది చూడాలి. బాగా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. వీళ్ళ పేరు మెయిన్ ఎస్పెషల్లీ వీళ్ళ పేరు ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. అండ్ కళ్యాణ్ కూడా వస్తే ఇంక తనూజాకి ఇప్పుడు ఇంకో క్వెషన్ మార్క్ ఏంటంటే ఇప్పుడు తనూజాకి ఎవరు పేరుగా ఉంటారు? కళ్యాణ్ రాకపోతే అది ఇంక తనూజ లేకపోతే ఎంటర్‌టైన్‌మెంట్ కామెడీ పర్పస్‌లో ఏమన్నా వస్తుందా? లేకపోతే ఏమన్నా డాన్స్ ఏయడానికే వస్తుందా? ఒకవేళ వస్తే తనూజకి పేరు ఎవరుంటారు? ఇదొక పెద్ద క్వెషన్ మార్క్‌గా అయితే మనకు ఉండబోతుంది. చూద్దాం ఎవరొస్తారు ఏంటనేది. కళ్యాణ్ వస్తే బాగుంటుందనిపిస్తుంది. మీకు ఎంతమందికి కళ్యాణ్, తనూజ పేరుగా ఉండి డాన్స్ ఏస్తే బాగుంటుందనిపిస్తుందో దయచేసి ఒక కామెంట్ అయితే చేసుకోండి. నేను కళ్యాణ్ రావాలనే కోరుకుంటున్నాను. మొత్తానికైతే ప్రస్తుతానికైతే అప్డేట్ లేదు కాబట్టి దాని గురించి నేను చూస్తాను. క్లియర్ అప్డేట్ వచ్చాక ముందుగానే మనం చెప్పడం బాగోదు కదా! ఫేక్ న్యూస్ అనేది బాగోదు. క్లియర్ అప్డేట్ అయితే వచ్చాక కళ్యాణ్ వస్తున్నారా? రావట్లేదని అయితే మొత్తానికైతే అలా ఏమీ తెలియట్లేదు. అట్లా రావట్లేదు అని తెలియట్లేదు. అట్లా వస్తాడని తెలియట్లేదు. మొత్తానికైతే ఆర్మీ జాబ్ అయితే చేయట్లేదు. ఒక 20 డేస్ అయితే వెళ్లి అక్కడ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకొని అయితే వస్తారంట ఇక్కడికి. అదైతే ప్రస్తుతానికి అప్డేట్ అయితే ఉందన్నమాట. ఇదన్నమాట మీకు ఇప్పుడు క్లియర్ అప్డేట్ అయితే వచ్చిందనుకుంటా. కళ్యాణ్ గురించి, తనూజ గురించి, ఇమ్మాన్యుయల్ గురించి అండ్ టీమోన్ పవన్, రీతు వీళ్ళ గురించి కూడా మీకు క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. అది మ్యాటర్. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం మీరు అండ్ ఎపిసోడ్ రివ్యూస్ కోసం కూడా నెగెటివ్‌గా ఉంటే నెగెటివ్‌గా మాట్లాడుకుందాం. పాజిటివ్‌గా ఉంటే పాజిటివ్‌గా మాట్లాడుకుందాం. అండ్ ఫైర్, ఫ్లవర్ ఇవి కూడా ఉన్నాయి. వాళ్ళలో ఓన్లే ఓట్లేసుకొని కొట్టుకోబోతున్నారు కాబట్టి ఇది అసలు జెన్యూన్‌గా అంటే వాళ్ళు ఓట్లేస్తున్నారా? లేదా? అండ్ జడ్జెస్ ఎలా ఏస్తున్నారు? అండ్ వాళ్ళ డాన్స్‌లు ఎవరెవరివి బాగున్నాయి? వీటన్నిటి గురించి క్లియర్ కట్‌గా మాట్లాడుకుందాం మనం. మీరు చేయాల్సిందల్లా ఒకటే ఈ అప్డేట్స్ అన్ని కావాలంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని ఆ బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్‌లోకి వస్తుంది. మీరు చేయాల్సింది నాకు ఒక లైక్. ఆ లైక్ ఇస్తే మాత్రం నాకెంతో సపోర్ట్ చేసిన వాళ్ళవుతారు. మీకోసం నేను వీడియోస్ చేస్తూనే ఉంటాను. మీకు ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తూనే ఉంటాననమాట. ఇది మ్యాటర్. ఇంతవరకు వీడియో ఓపికగా చూసినందుకు థాంక్ యూ సో మచ్ అండ్ జై హింద్.